సింపుల్ క్యాల్కులేషన్ మ్యాథ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది నా ఛానల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకు 94 × 92 అనే 2 డిజిట్ నెంబర్స్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, ఈ సాల్వేషన్ క్లియర్గా చెక్ చేసుకుని ఒకసారి ఈ సాల్వేషన్ చెక్ చేయాలంటే బేసిక్ లెవెల్లో సింగిల్ డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లికేట్ చేయాలనేది ప్రాసెస్ తెలిస్తే యాజ్ వెల్ 2 డిజిట్ నెంబర్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు సాల్వేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఓకే, సింగిల్ డిజిట్ నెంబర్ చూడండి. మనం ఒకసారికి మల్టిప్లికేషన్ యాజ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ అని చెప్తున్నాం. యాజ్ వెల్ సింగిల్ డిజిట్ నెంబర్ అని యూజింగ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ది 10 డిజిట్ యాజ్ వెల్ 10 బేస్ ఆఫ్ ది 10 అని ఉంది. అయితే మనకి 10 బేస్కి యాజ్ ఎ మల్టిప్లికేషన్ 7 × 8 అనేది ఎలా సాల్వేషన్ చేయాలో ఒకసారి క్లియర్ చూడండి. మనకి 7 × 8 అంటే 56 అని మనకి క్లారిటీగా తెలుసు, కానీ ఈజీగా సాల్వేషన్ ఎలా వస్తుందో ఒకసారి క్లియర్ చూద్దాం. ఓకే, అనేది అయితే 7 ఇస్ ద బేస్ ఉంది. మన 10కి ఎంత బేస్ అయి ఉంది? 3. ఓకే, మనం సపరేషన్ చేస్తే 3 వస్తుంది. అయితే అలాగే 8 కూడా వస్తే 2 వస్తుంది. ఓకే, మైనస్ చేస్తే 2 వస్తుంది. అయితే మన సాల్వేషన్ ప్రకారం చూస్తే 3 2 జార్ మన ఒకసారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్ట్స్కి డివైడ్ చేస్తే మనకి సాల్వేషన్లో ఈజీగా సాల్వేషన్లో 3 2 జార్ 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి యారోమార్స్తో యూజ్ చేస్తే మనకి సపరేషన్ అనేది యాజ్ అ 2 అనేది 7లో సపరేట్ చేస్తే 5 వస్తుంది. ఆల్వేస్ 3 అనేది 8లో సపరేట్ చేస్తే 5 వస్తుంది. అంటే 5 56 ఈజీగా సాల్వేషన్ చూసారా. 8 అనేది 10కి బేస్ ఉంది, ఎంత ఉంది? 2. సపరేట్ చేస్తే 2. అలాగే సింగిల్ 9 కూడా 1. ఓకే, 2 1 జార్ 2. ఓకే, రైట్ సైడ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసాను. ఆ 1 అనేది 8లో సపరేట్ చేస్తే 7, 9 2లో సపరేట్ చేసిన 7 అంటే 72. సింపుల్గా సాల్వేషన్ ఇది. అదర్వైజ్ ఇది కూడా చూడండి ఒకసారి. 4 అనేది 10లో సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 6. నెక్స్ట్ 7 అనేది 10లో సపరేట్ చేస్తే 3. ఓకే, 18. ఓకే, మనకి 18 వచ్చింది. దీన్ని ఎలాగే ఉంచండి. ఫస్ట్ 4లోంచి 3 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? మనకి సింగిల్ డిజిట్ 1. అదే 7లోంచి కూడా 6 సపరేట్ చేసిన సింగిల్ డిజిట్ 1 వచ్చింది. 1 వేసిన తర్వాత యాడ్ మనకి 18 ఉన్న నెంబర్ ప్రకారం 8 పక్కన 1 ఉంది కదా, ఆ 1 అనేది దీనికి యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ దానికి యాడ్ చేస్తే 28 వస్తుంది. సింపుల్గా సాల్వేషన్ అయింది చూసారా. ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మల్టిప్లికేషన్ ఆఫ్ ది 2 డిజిట్ నెంబర్ అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. యాజ్ వెల్ 2 డిజిట్ నెంబర్ ఒకసారి చూద్దాం. ఒకసారి యూజింగ్ ఆన్ ది బేస్ 100 బేస్ మీద చూస్తున్నాం. 100 బేస్ మీద చూస్తున్నాం మన సాల్వేషన్లో. ఓకే, 100 బేస్ మీద చూస్తున్నాం కాబట్టి 94 అనేది 100లో ఎంత సపరేట్ చేస్తే వస్తుంది చూడండి? 6. ఓకే, 92 అనేది 100 మీద సపరేట్ చేస్తే -8 వస్తుంది. ఓకే, అంటే మనకి మన సాల్వేషన్ చేస్తే 6 8 జార్ 48. 6 8 జార్ 48. ఓకే, సాల్వేషన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 94 అనేది 8లో సపరేట్ చేస్తే 94లో 8 సపరేట్ చేస్తే హౌ మచ్ వాల్యూ మనకి? యాజ్ వెల్ 4 ఆర్ 4 అంటే మనకి 86 వస్తుంది. 86 వస్తుంది. మన సాల్వేషన్ క్లియర్ చెక్ చేస్తాం ఒకసారి. 86 ఆన్సర్ ఈజ్ 86 48. దట్ సింపుల్గా అయింది. ఈజీగా సాల్వేషన్, మల్టిప్లికేషన్ లేకుండా సింపుల్గా సాల్వేషన్ అయింది. అంటే మన సింగిల్ డిజిట్ నేర్చుకోవడం వల్ల డబుల్ డిజిట్ అనేది ఈజీగా క్యాల్కులేట్ అనేది ప్రాసెస్ తెలిసింది. అలాగే నెక్స్ట్ వీడియోలో 3 డిజిట్ నెంబర్ ఇంటి చేయడం ఎలాగా, దీని కంటిన్యూషన్ ఇంకా యాజ్ వెల్ డబుల్ డిజిట్ నెంబర్ కంటిన్యూషన్ అనేది ప్రాసెస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.